కూర్చోండి, కూర్చుంటేనే నేను మాట్లాడతాను, లేకపోతే లేదు. ఓకేనా? ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. గుడ్ మార్నింగ్. ఇంతేనా ఎక్సైట్మెంట్ అని మళ్ళీ అడుగుతున్నాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు అయితే. ఇంత మంచి సెషన్స్ జరుగుతున్నాయి కదా 3 days నుంచి. కాబట్టి మంచి నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మన కోసం వచ్చిన మన దేవుడు గౌతమ్ బాలి సార్, ఒకసారి గట్టిగా అప్లాస్ సార్కి. 3 రోజుల నుంచి సెషన్ అరేంజ్ చేస్తూ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఎస్పీ బాలి సార్ అండ్ ఫ్యామిలీ, ఒకసారి గట్టిగా అప్లాస్. నా పేరు సంధ్యా కోసపైన అండి. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్కి ముందు ఒక సింపుల్ హోమ్ మేకర్, నేను ఒక సింపుల్ హోమ్ మేకర్గా ఉంది. అంటే చాలా మంది అంటే లేడీస్ ఉంటుంది కదా, టైలరింగ్ చేసుకో, ఏదో ఒకటి హస్బెండ్కి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఉంటారు కదా. నేను కూడా అట్లే స్టార్ట్ చేసిన, టైలరింగ్ చేస్తూ, షిఫ్టింగ్ రన్ చేస్తూ, తర్వాత ఏం చేయాలంటే డ్వాక్రా గ్రూప్లో బుక్స్ రాస్తూ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి. శారీస్ బిజినెస్ చేస్తూ అన్నీ చేసుకుంటూ వెళ్ళినా నేను అనుకున్నంత అయితే ఇన్కమ్ అయితే రాలేదు. కానీ ఏం చేయాలంటే 5 years బ్యాక్ నేను తీసుకున్న ఆపర్చునిటీ నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నెక్స్ట్ ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి చూడండి, అంటే ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా పిక్చర్, అక్కడ ఏముంది? ఏముందండి? పిల్లి ఉంది. ఎసాను కానీ దానికి ఎక్కడ అక్కడ మిర్రర్లో ఏం కనిపిస్తుంది? సింహం. ఎసాను కానీ ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ అనేది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లున్నాం అనేది కాదు, మనం ఎలా ఉంటున్నామో, ఎలా అని మన ఉన్న లోపల ఉన్న ఏదైతే ఉందో అది మనకు అనిపించాలి. కానీ నేను ఎట్లున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటే, చాలా మంది చాలా అంటే వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో నేనున్నది స్లమ్లో కదా అని చెప్పేసి, మీరు స్లమ్లోనే ఉండొచ్చు కానీ మీ మైండ్లో స్లమ్ ఉండొచ్చు. ఇక్కడ పిల్లి కనబడుతుంది, పిల్లి ఉంది కానీ దాని మిర్రర్లో అది చూస్తుంటే దాని సెల్ఫ్ ఇమేజ్ చూడండి ఎంత పెంచుకుంటుంది. ఇక్కడ మనకు ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటి అంటే, నేను కూడా ఒకప్పుడు నా లోపల కూడా నాకు అంత సెల్ఫ్ ఇమేజ్ ఏం లేకుండే. కానీ ఒకనొక టైంలో నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నన్ను ఊహించుకునేటట్టు చేసింది అనమాట. ఇక్కడ చూస్తే బయటకు వెళ్ళినప్పుడు, మనం డాన్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. ఎట్లా అంటే అక్కడ ఎదుర్కొన్న వాళ్ళు తక్కువ కాదు, నార్మల్ పర్సన్సే. కానీ మనం ఏంటంటే సింహాల్లాగా చూస్తాం. మనం అక్కడ ఏమైతే ఫిల్ అవుతాం, అవునా? కానీ అట్లా అవ్వద్దు. ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బయటకు వెళ్ళినప్పుడు అవతల పర్సన్ ఎలా ఉన్నా ఎట్లున్నా సరే మీరు సింహం లాగానే కూర్చోండి. డెస్టినీ గురించి మీకే ఎక్కువ తెలుసు, అవతల ఉన్న వ్యక్తికి ఎక్కువ తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. నెక్స్ట్ ఇక్కడ యూ కెన్ డూ ఇట్. మీరు ఏదైనా సాధించగలుగుతారు. కానీ అది ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలండి? నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను నమ్మాలి ఫస్ట్. ఎస్ ఆర్ నో? మీకు మీరు నమ్మాలి. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. సెల్ఫ్ ఇమేజ్ రావాలి అని అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ ఇమేజ్ పెంచేది ఏంటి అని అంటే ఎడ్యుకేషన్. తర్వాత ఏంటి అని అంటే నాలెడ్జ్. మనం తీసుకునే నాలెడ్జ్ మనల్ని ఆ ప్లేస్లో ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ మనకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అవి డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పర్సనల్ గ్రోత్. మీరు గ్రోత్లో ఉండాలి. మిమ్మల్ని సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? అసలు గ్రోత్లో ఉండడమే కదా. మనం గ్రోత్లో లేకపోతే ఎలా ఉంటుంది? ఏముండదు.